ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఫ్యాన్ లేకపోయినా పర్లేదు. కానీ అందరూ మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. నమ పార్వతీపదే హర హర మహాదేవ. శంభో శంకర. కెమెరామ్యాన్ సింహాచలంతో రాధామోహన్ దాస్ ఇన్ విశాఖపట్నం. అలా పట్టు కూర్చోండి. అలా కూర్చోండి. బాగుంది నాన్న. మనం రెండు మొక్కలు ఈ వస్త్రం గురించి చెప్పుకుని తర్వాత అస్త్రంలోకి వెళ్దాం. వరదరాజ స్వామి వారిని సేవించడానికి త్యాగరాజ స్వామి వారు వచ్చారు. వరదరాజు దగ్గరికి త్యాగరాజు ఆయన, నేను మొన్న కూడా ఈ త్యాగరాజ స్వామి వారి కీర్తనల పుస్తకం పెద్దది, అందులో కూడా మొన్న కూడా పాడాను అన్నమాట ఏదో లైవ్లో. వరగిరి వైకుంఠమట. వరదరాజు స్వామి గుడి చాలా పెద్దది. అక్కడ వరదరాజ స్వామి వారి దగ్గర పెట్టిన వస్త్రం మాకు వచ్చింది అంటే ఇది కృపగాక మరి ఏం చెప్పండి. వైభవము ఇంకొకటి కలదా అన్నాడు అన్నమాచార్య స్వామి గారు అన్నారు. ఇలా ఇలా మనం గ్రహించాలి. కేవలం వస్త్రం షాప్లో కొంటే దొరుకుతుంది, కానీ భగవంతుడిని తాకిన స్పర్శించినటువంటిది మనకి రావడం ఎంతో పుణ్యం. అయితే ఈ కాంచీపురంలో చాలా దివ్య దేశాలు ఉన్నాయి, 17 దాకా ఉన్నాయి. ఒక దివ్య దేశం పేరు, అంటే ఆ పెరుమాళ్ పేరు సొన్నవన్న సేదు పెరుమాళ్, యథోక్తకారి పెరుమాళ్ అంటారు. అంటే చెప్పింది చెప్పినట్లు చేసే దేవుడు అని అర్థం. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే మన గణేష్ శర్మకి తెలుసు, మీరు విని ఉండకపోవచ్చు అని చెబుతున్నా. నేను కొటాలపల్లని పెనుగొండ దగ్గర ఒక ఊరు, అది పరశురాముడికి సంబంధించిన ఒక క్షేత్రం. ఎవరో తీసుకెళ్ళారు. అక్కడ వైష్ణవ దేవాలయం ఉంటే, ఉపాలయాలు ఉంటే అక్కడ చెప్పాను దాదాపు 10-15 ఏళ్ళ క్రితం. మళ్ళీ చాలాసార్లు చెప్పినా కూడా అది అట్లా గుర్తుండిపోయింది. అయితే ఆ దేవుడికి ఆ పేరు రావడానికి కారణం ఏమిటంటే, ఒక ఆలవారు, 12 మంది ఆలవారులో ఒక ఆలవారు రోజు అక్కడ చదువుకుంటూ ఉంటే ఆ గుళ్ళో పనిచేసే ఒక వృద్ధురాలు క్లీన్ చేస్తూ అదే పేడతో అలిగి పెట్టేది ఆ ఏరియా, ఆయన కూర్చునేట్లేదు. చాలా ఏళ్ళు గడిచిపోయినాయి. వారు, ఏమ్మా ఎవరన్నా కోరుకో, ఇలా ఉట్టినే సేవ చేస్తున్నా అంటే, అబ్బాయి నాకేం కోరికలు లేవండి, వెనక ముందు ఎవరు లేదు అని. ఆయన తన శక్తితో మంత్రించారు జలం, అంతే. ఈ ఓల్డ్ బెక్కమే యంగ్ అయిపోయింది. యంగ్ అయినా కూడా గుళ్ళో సేవ చేస్తూ ఉంది. ఓ రోజు ఆ గుడి ప్రధాన ద్వారం పైన మేడలా ఉంటే అక్కడ నుంచుని రాజుగారు అంబారి మీద వెళ్తుంటే చూసి, ఎవరు ఈ యంగ్ చూసి రాజుగారికి నచ్చింది. రాజుగారు తలుచుకుంటే పిల్లలకు కొదవటి మార్చేనా సాంగ్ మార్చేనా రే సందర్భం వచ్చింది కదా. సరే మొత్తానికి ఈవిడిని ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. బాగా వినాలి, మంచి జోక్ కూడా ఉండదు ఇందులో. రోజులు గడిచిపోతున్నాయి. రాజుగారు మసలుడు అయిపోయారు. షీ రిమైన్ యంగ్. ఇదేంటి, నేను ఇలా ఉన్నాను నువ్వు అలా అయిపోయావు, నేను ఇలా అయిపోయాను నువ్వు అలాగే ఉన్నావు అన్నారు. మీకు విషయం తెలుసా, ఇప్పుడు చెబితే డంగ్ అయిపోతారు, మీరు కింగు. ఒకప్పుడు మీరు నాతో పోలిస్తే యంగు, ఇది కొత్త యంగు, ఇది కొత్త రంగు,
యాక్చువల్గా మీకంటే నేను పడుకోవాల్సింది ముందే ఆన్ బొంగు. మరి ఎందుకంటే బొంగు అని తిట్టు కాదండి బాబు, మనం అలా మార్చేసారు మనోళ్ళు ఆ బొంగులోది అంటుంటారు. బొంగని తిట్టు కాదు, కర్ర పేరు వెదురు కర్ర. లైటింగ్ తగ్గింది. సో ఆఖరి కొంచెం పోయిందా మళ్ళీ కట్ట. సో అయితే ఏమైంది అన్నాడు. అంటే స్టోరీ చెప్పింది. యాక్చువల్ నేను పెద్దాన్ని ఇలాగే ఇలా ఆయన వాటర్తో మ్యాటర్ అంతా మార్చారు. లేటరాన్ మీరు ఇలాగా నన్ను చూసి వరించారు అని చెప్పింది. అయితే నేను కూడా యంగ్ అయిపోతాను, ఇక రంగు వేసుకో అక్కర్లేదు, ఈ హంగులు చేయక్కర్లేదు. ఆయన పిలిచాడు. నేను అలా రాను అన్నాడు. అది శిష్యుడు వెళ్ళాడు. చెప్పబోయా మీ గురువుగారికి అన్నాడు. సరేలేండి అని వెళ్ళిపోతుంటే, ఎలాగో వచ్చావుగా నన్ను పొగిడితే ఏదన్నా చెప్పాను. నేనేమంటారు సార్ అలా చెప్పకూడదు, నన్ను తెలుగులో బాధపడతారు. ఇది టీవీఎస్ఏ వద్దురా అన్న నేను చెప్పనా చెప్పనా చచ్చిపోతారు టాప్ పోస్ట్. అందుకని కంటూతి అన్నారు. దీన్ని షార్ట్ కట్ చేస్తే కుతి. Those who have ati, those who lost mati, they are doing ati because of the kuti. అది వాళ్ళకి అతి, they are getting దొరకది. సరే విషయానికి వస్తే ఈయన అన్నాడు, ఏం చెప్పు అన్నాడు. అంటే పెరుమాళని తప్ప ఇంకెవరిని అన్నాడు. అంటే నీకు తెలీదా రాజు ఎవరు? రాజు అంటే నా విష్ణు పృథ్వీపతే. తెలీదా నీకు? ఐఎమ్ ఈక్వల్ టు విష్ణు, కాబట్టి యూ కెన్ గ్లోరిఫై మీ. మధ్యలో టచ్ అంత వెలిగిపోయిందా? నా విష్ణు పృథ్వీపతే. తెలీదా నీకు? శాస్త్రం తెలీదా నీకు? నన్ను జస్ట్ పొగిడితే ఆయన పొగిడినట్టే అన్నాడు. ఇతను చాలా పెద్దగా చెప్పాడు. అని బీపీ వచ్చి నన్ను మాట్లాడకూడదు, క్లాత్ కట్టి నన్ను అర్థం చేయగలను. నేను అట్లానా? ఆయన అన్నాడు, ఏమయ్యా నేను నీకేం చెప్పాను? నన్ను పొగడవయ్యా అంటే నువ్వు విష్ణుమూర్తిని. మీరు గుర్తుందా అన్నమయ్య సినిమాలో వాళ్ళు పీకేవు ఇది పీకేవు అని నేను పాడతావుగా అని తనికెళ్ళబాలని అంటారు కదా. సేమ్ అనుకోండి అలా ఇంచుమించుగా. నన్ను పోవడమంటే నువ్వు విష్ణుమూర్తి అలా చేశాడు, వరదాసం అలా చేశాడు అంటావేంటి? నా గురించి చెప్పన్నాడు. సార్ మీరేమన్నారు సార్ అన్నారుగా, అందుకని విష్ణు నాకు ఎదురు చెప్తారు మీరు. చెప్పకుండా రాజుని గెట్లా వెళ్ళిపోండి నా రాజ్యం నుంచి అన్నాడు. అంటే పిల్లోడు వచ్చి గురువుగారిని మనని వెకేట్ చేసామన్నారు, బాయ్కాట్ చేస్తున్నారు, ఇంకా బకెట్ సర్దిస్తాను అన్నాడు. సరే మరి శిష్యుడు వెళ్ళిపోతే ఎలాగా, నేను వెళ్ళిపో అని గురువుగారు బయలుదేరితే శిష్యుడు ముందు వెనకాల గురువుగారు. మరి వీళ్ళు పూజ చేసుకునే దేవుడు ఉన్నారుగా విష్ణుమూర్తి. స్వామితో అన్నారు ఈ ఆలవారు, స్వామి వాడిని నన్ను వెళ్ళిపోమన్నారు రాజ్యం వదిలి, అందువలన మీరు కూడా వస్తే అన్నారు. నువ్వు అలాగే వచ్చేస్తా అన్నా. అయితే నువ్వు సర్దుకోన్నాడు. ఏం సర్దుకోవాలి? దేని మీద పడుకుంటాడు విష్ణుమూర్తి కదా. ఆయన సర్దుకున్నాడు. ఎలాగా మనం చాప చూడతాం కదా, అలా చుట్టేసి ఆజిటేషన్ సంగలో పెట్టి బ్యాగ్ పెట్టుకున్నట్టు చాప పెట్టుకున్నాడు. వెళ్దాం సార్ వెళ్దాం. వెళ్ళిపోయారు. అడిగి ఊరవతకి వెళ్ళిపోయాక చాప వేసుకుని పడుకున్నట్టుగా వేసి పడుకున్నాడు. ఆయన దాని మీద పడుకున్నారు, వీళ్ళు బయట ఉన్నారు. ఎప్పుడైతే భగవంతుడు వెళ్ళిపోయాడో మొత్తం ఉపదేవతలు అందరూ వెళ్ళిపోయారు. రాజ్యం అంతా చీకటి. ఈ చీకటి కారణం ఏంటని మంత్రులను అడిగితే మీరు అలా ఆయన మీద ఇలా అలిగేషన్ పెట్టారు, మొత్తం ఆయన వెళ్ళిపోయాడు, ఆయనతో ఇల్లు వెళ్ళిపోయారు, అంతా చీకటే, మన ఎత్తున ఒకటే అంటే ఏం చేయాలన్నారు. ఆయనే బతిపాలని అంటారు. అంటే ఈ రాజుగారు మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి, స్వామి క్షమించండి, మీరు మళ్ళీ మన రాజ్యానికి వచ్చేయండి అన్నారు. అంటే మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి, స్వామి అతను బతిమాడుతున్నాడు, పోదామా? అలాగే నీ ఇష్టం అన్నారు. అయితే మరి మడతెట్టున్నాను.
అంటే మళ్ళీ సాప చుట్టూ చుడిచాడు. చుట్టేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ గుళ్ళో వేసుకుని ఆయన అలా పడుకోపోయారు. ఇంకొంచెం ఉంటే ఆయన తల తాకుండేది. ఆయన బాగుంది ఉండండి అన్నాడు. అంతే అలా ఉండిపోయాడు దేవుడు. దేవుడు అలా ఉండిపోయాడు. సో చెప్పింది చెప్పినట్లు చేసే పెరుమాళ్, అదే ఆయన పేరు. సొన్నవన్న సేరు పెరుమాళ్. సంస్కృతంలో యథోక్త గారి పెరుమాళ్. అంటే భగవంతుడు ఎంత మనకి మోల్డ్ అవుతాడు, ఎంత దొరుకుతాడు. సులభుడు. భక్త వత్సల అంటారు. ఊరికే వాడేస్తూ ఉంటాం మనం. వత్స అంటే ఎవరండి? దూడ పట్ల ఆవుకి ఉండే వాత్సల్యం వల్ల వాత్సల్యము. భగవంతుడు ఆవు చూడండి, ఆ పిల్లను పుట్టగానే నాకిస్తూ చిచ్చి అనుకో నా బిడ్డ. భగవంతుడు మనలో ఎన్ని దోషాలున్నా ఆయన చోటు వీడు నన్ను పట్టుకున్నాడు కదా, ఆ దోషాలు తొలగించాను అని ఆవు ఎలా అయితే ఆ మాయను తొలగిస్తుందో అలా తొలగిస్తుంది. కానీ మనం పట్టుకోవడం రావాలి. పట్టుకోవడం అంటే ఏమిటి? ఆకట్టుకోవడం. భగవంతుడు లక్ష్మీదేవితో చెప్తాడు, నేను వెళ్ళాలి ఇప్పుడు, వాణిని నా కొరకు రక్షింపవలేను. సాగండి గారు చెప్తారు, నేను వెళ్ళాలి ఇప్పుడు, వెళ్ళకపోతే నా పరుగు పోద్ది. ఎవరిది? నరసింహస్వామి పరుగు పోద్దండి. అదే ప్రహ్లాదుడు కూడా అన్నాడు కదండి, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్య ఆత్మ నివేదనం. ఈ 9 మార్గాలు ఏది పట్టుకున్నానే వాడి కోసం నేను వచ్చేస్తాను అన్నాడు ఆయన పరమాత్మ. అది పరమాత్మ వాత్సల్యం. మనం గ్రహించక చాలా ఏదో అక్కర్లేని ఇతర ప్రయత్నాలు చేసి మన దేహం నశించిపోయి అన్నమయ్య చాలా బాధపడుతూ చెప్తాడు ఈ విషయాలు. ఏమంటే నిమిష మెడతెగక హరి నిన్ను దలచి నేను నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోకూడదు, కానీ ముదిమిచే కొన్నాళ్ళు కోరికలచే కొన్నాళ్ళు ఇలా చాలా చింతల చేత నేను ఆ జీవితం అంతా గడిపేశాను. చివరికి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎంత వగచినగాని గత కాలము వచ్చునే. ఎంత వగచిన గాని గతకాలం వచ్చును. అందుకని కాలం నేను కాలోస్మి లోక క్షయకృత్ ప్రబుద్ధో అన్నాడు. నేనే కాలం అన్నాడు. కాబట్టి మనకు పోయే కాలం వచ్చే లోపల ఆ కాల పురుషుని పట్టుకుని మన కాలం అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోయేటప్పుడు ఆనందంగా వెళ్ళిపోవాలి. మాకు సరదాగా చెప్పారు మా గురువు గారు. ఏం చెప్పారంటే, మన పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి? భక్తుడు అనేవాడు కంప్లైంట్ మూడ్లో ఉండకూడదు, కంప్లీట్ మూడ్లో ఉండాలి. ఏమిటా కంప్లీట్ మూడు? గోరు పోయిందా, స్వామి వెంకటరమణ స్వామి నువ్వు ఎంత దయామయుడివి, వాస్తవానికి వేలు తీయాలి, గోరుతో వదిలేసావా అని దండం పెడతాడు. అది వేలిపోతే, హే భగవాన్ యాక్చువల్లీ యూ సపోజ్ టు టేక్ మై హ్యాండ్, నన్ను వేలుతో వదిలేసావా, ఓ మై లార్డ్ అంటాడు. చేయకపోతే, స్వామి యాక్చువల్గా హెడ్ తీసేయాలి, కానీ నా మీద ప్రేమతో చేయి తీసేవాడు. అదే తల తీసేస్తే వచ్చేస్తున్నా రెడీ ఉన్నాడు. అర్థమైందా? అంటే ప్రతి దాంట్లో పాజిటివే. ఎందుకంటే నువ్వేం తేలేదుగా, ఎంత పొందినా లాభమే. మనకు గెయిన్ తప్ప పెయిన్ లేదు, తెలుసా? కానీ బ్రెయిన్ లేనివాడికి ఏమిటంటే ఇక్కడ ఏదో నొల్లుకుందాం అనుకుంటాడు. ఇప్పుడు ఇది బాగుందండి ఆసనం, అటు పిలు అంటారా ఏంటి? ఇప్పుడు ఎవడైనా ఆసనం బాగుంటే అటు పిలుతావా? కాదు కదా. ఇది మనది కాదు అని తెలిసినట్టుగా ఇది మనది కాదు అని ఎందుకు తెలియకూడదు? అందుకనే అన్నం తినే ముందు
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యం భిక్షాం దేహి చ పార్వతీ. కాబట్టి మనం ఏమడుగుతా అన్నం కాదు. ఇవాళ మార్నింగ్ గరిపాటి వారు కూడా అంటారు అన్నం బలం కోసం దానికోసం తిన్నాం కదా. ఇదిగో ఇందుకు తినాలి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం ఇది మనం చెప్పట్లేదు, పిల్లలకి నేర్పట్లేదు, స్కూల్లో నేర్పట్లేదు. కాబట్టి వాడికి ఏమో ఈ దేహం దేనికంటే కేఎఫ్సి స్విగ్గీ నిమిత్తం అదే తదనుసారం. నేను ఇప్పుడు ఆ కారులో వస్తుంటే వీళ్ళ అన్నతో వాడు మాట్లాడిచ్చాడు. వీళ్ళ అన్న ఉమన్లో ఉంటాడంట. పెళ్ళి అయిందా అన్న, లేదు అన్నాడు. ఉమన్లో ఉండడం వల్ల ఉమెన్ దొరకలేదా అన్న. ఉమన్లో ఉండడం వల్ల ఉమెన్ దొరకలేదన్న. మన సంస్కృతంలో వమనం అంటాం కదా. సో బుద్ధివంతుడైన వాడు ఈ ప్రపంచాన్ని, ఈ భోగాల్ని వమనంలా చూస్తాడు. దీనికి ఉదాహరణకి భరత మహారాజు భాగవతం చెప్తారు. ఆయనలో ఈ రాజ్య సుఖాలని ఎలా విడిచిపెట్టాడు అంటే జస్ట్ లైక్ ఏ పర్సన్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద టాయిలెట్. టాయిలెట్ నుంచి వచ్చేవాడు ఎవడో అప్పుడు చాలా విలువైంది వదిలేశానని పిల్లవాడు. అలా భోగం పట్ల అలా ఉండాలి. కాబట్టి మనం మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. దానికి ఇప్పుడు చెప్పాడు కదా గణేష్ శర్మ, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదం, ఈ నవ్వేద భక్తి మార్గాన్ని పట్టుకుని కాలాన్ని వ్యర్థం చేయకుండా ఇదే ఆఖరి రోజు అనుకుంటూ గడిపితే, ఈ జీవితాన్ని నడిపితే భగవంతుడు చిట్ట చివర ఎవరినో పంపి తులసి తీర్థంతో నడిపితే హరే రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయోధ్యారాముడు అండి. ఆయన ఫస్ట్ బర్త్డే, న్యూ హౌస్ 22 ఆయన ఫస్ట్ బర్త్డే. అంటే యాక్చువల్గా తిథుల ప్రకారంగా మొన్న చేశారు. తిథుల ప్రకారం 11. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఇది తీసుకోండి. ఎవరైనా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు తీసుకోండి. మగవేదవులకి ఇది తీసుకోండి. మగపిల్లలు అనొచ్చు కదూ. మాకు మగవేదవులు 2 ఉన్నారు, 1 ఉన్నారంటే ఇది తీసుకోండి. ఆడపిల్లకి తీసుకోండి. ఇవన్నీ బృందావనం నుంచి తెచ్చినవి. బృందావన తిలకం ఇస్తాను. ఎందుకంటే ఆ వైభవం మీద మనం చెప్పారు, చాలా ఆనందపడ్డారు. అలాంటి ప్రసాదం అది నిజమైన ఈశ్వర ప్రసాదం. అంటే ఇంకా ఆడపిల్లకి ఇవ్వండి, ఇది మగ పిల్లకి. ఇంకెవరికి ఇవ్వాలి? ఎనిబడి ఇంకెవరన్నా ఉంటే అడగండి. అది ఇచ్చేసే నీ లెవెల్కి ఇది సరిపోతుంది. బట్టి ఉండాలి. ఇంకా అలాగే ఏమిటి నన్ను ఇస్తాను. మీ అందరికి ఈ ఉత్తరాంధ్రలో పుట్టిన ఒక ఉత్తముడు, కలియుగ భీముడు, నా కార్డు. సరే ఈ సినిమా తీస్తున్నాను విన్నాను కానీ నేను ఒకసారి ఉండు ఇంకా ఇవ్వలేదు. అందరికి అయిందా? మహాబలుడు. ఇందులో వివాహాలు ఎవరికైనా 1 2 ఆలోచన లేదు, శుభం. ఆలోచనే లేదు, బ్రతికిపోయారు. దేశం కోసం వెరీ గుడ్. దేశ్ కే లియే ధర్మ కే లియే. అంతే. ఆయన రాంకి, ఆయన పొద్దు మరో చేతిలోకి. అందుకే నేను ఇస్తున్నా కృష్ణుడికి. సార్ మీ ఆడపిల్ల మగపిల్లకి అయిపోయిందా? ఎవరు కావలేదు? కానీ పిల్లలకి ఇచ్చారు. ఓకే ఓకే. మీ భార్య ఇంటి హోమ్ మినిస్టర్లకి వేయండివి. ఇక్కడ ఉన్నాడు చోటా భీమ్. కంచి స్వాములు వారు నాకు పేరు పెట్టారు భీమ్. తగ్గ పేరు కదూ.
నాన్న చూడండి, ఆడవాళ్ళకి ఇంట్లో హోమ్ మినిస్టర్ ఇవ్వండి. ఏది హోమ్ మినిస్టర్ గారే అమ్మ. అమ్మకంటే నా గొప్పలు వెళ్ళేవారు, అమ్మకంటే గొప్పలే ఉన్నారు. ఈ రోజు మేము కలవడానికి వెళ్తాంటే వెళ్ళి పర్లేదు, మా చుట్టాల ఇంటికి వెళ్ళాలి, వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడే కలవచ్చు వెళ్ళని చెప్పేసి కదా. చుట్టాలంటే లోకల్, గురువు అంటే ఎస్టీడీ కదా. మరి చాలా సంతోషం. ఇంకోటి వాడికి వచ్చిందా? మా సుశాంత్ ఎప్పుడు ఏ కార్యక్రమం ఉంది అక్కడ గొర్రెలు ఉన్నారంటే బండేసుకు వచ్చేసరికి పూర్తి కావాలి. ఇది ధర్మాన్ని అలనాడు శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా నిలబెట్టాడో ఆయన వారసులం మనమంతా కూడా. కృష్ణుడు పెట్టి పూజ చేయడం కాదు అక్కడ, ఆయన వారసత్వాన్ని కూడా మనం పుని పుచ్చుకుని తిరగాలి. భగవద్గీత చేపట్టాలి, వీరిలాగా మొత్తం కూడా దోషులందరినీ ఖండించి పారేయాలి, మాటతో ఖండించాలి. శాస్త్రము అస్త్రం అంతే, అస్త్రము శస్త్రము రెండు దొరుకుతాయి అంతే. శాపాదపి శరాదపి ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం. మరి ఎలా అలా అండొద్దు. మా అబ్బాయి అండి వచ్చేబట్టమ్మా నువ్వు కొంచెం తినరా. అది ఏం చెప్పారు గురజాడ? దేశం అంటే చెప్పు. తిండి కలిగితే కండగలవాడే మనుషులు. కానీ ఇద్దరు ఉత్తరాంధ్రులే తెలుసా. ఆ కండ కలిగిన వీరుడు కూడా రామూర్తి గారిది ఉత్తరాంధ్రే, ఆ చెప్పినది ఉత్తరాంధ్రే. బలం 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 విష్ణు ప్రవర్ధత. ఆయనది కూడా కలిపి తినేస్తున్నాను, ఆయనది కూడా కలిపి తినేస్తాను. అది ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు ఇటు వచ్చి ఇస్తాను సార్. రండి సార్. తెచ్చాను ఇలాంటి వాళ్ళు మనం సాగా అనుకోడు. నువ్వు అనండి ఒరే అనండి ఇష్టం అనుకోతేనే బాధపడతాం. మొన్న ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు మేమేమో అండి సార్ అనుకుంటా ఉండలేము. ఆయన మీరు అలా సార్ అండి అనకండి, అయ్యో నువ్వు అని పిలవండి, నా పేరుతో పిలవండి అంటాడు. ఎక్కడ మరి ఏం చేస్తాం? తెలుసు. అవును చేశారు నా దగ్గర పేపర్ పడిపోయింది. అల్లు అది అర్థం కదా మామూలుగా చాట్ చేశారు. అవును మీకు సంవత్సరాల నుంచి పక్షులే కానీ నేను కూడా చేస్తుంటాను. అమ్మ మొదటి చెప్పు రేపు ఇప్పుడు వచ్చారా? చెప్పారా? సరే సరే. ఉన్నాయి రాధా మనోహర్ దాస్ గారు సంక్రాంతి సంబరాల స్టేజ్ మీద ఉన్నారు. ఆయన ఉపన్యాసం అలాగే అలాగే.